టాలీవుడ్ ప్రముఖ హీరో మహేష్ బాబు కూతురు సితార పేరుతో కొందరు వ్యక్తులు మోసాలకు పాల్పడుతున్నట్లుగా పోలీసులు ఫిర్యాదు అందింది. ఇన్‌స్టాగ్రామ్‌లో సితార పేరుతో నకిలీ ఖాతాలు తెరిచి ఇన్వెస్ట్‌మెంట్ ట్రేడింగ్ లింకులను ప్రజలకు పంపుతున్నట్లుగా ఘట్టమనేని మహేష్ బాబు టీం గుర్తించింది. అలాంటి వాటిని ఎవరు నమ్మొద్దని వారు తెలిపారు. సితారకు ఉన్న ఏకైక ఇన్‌స్టాగ్రామ్ లింకును ఇక్కడ చేర్చుతూ మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అంతేకాకుండా సెలబ్రిటీల పేరుతో అనుమానాస్పద లింకులొస్తే అందరూ అప్రమత్తంగా ఉండాలని జీఎంబీ తెలిపింది. ఈ అంశాన్ని తాజాగా నమ్రత తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక నోట్ విడుదల చేశారు. ఇన్‌స్టాగ్రామ్‌లో సితార ఘట్టమనేని ఫోటోలు ఉపయోగించి కొందరు ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి డబ్బు కోసం సైబర్ నేరాలకు పాల్పడుతున్నారని, గుర్తు తెలియని కొందరు ఘట్టమనేని సితార పేరుతో కొన్ని ట్రేడింగ్, పెట్టుబడి లింకులను పంపుతున్నారని తెలిపారు. ఈ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎలాంటి అనుమానం అనిపించినా తక్షణమే సంబంధిత అధికారులకు సమాచారం ఇవ్వాలని వారు సూచించారు. మహేష్ బాబు టీం ఫిర్యాదుతో సైబరాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. త్వరలోనే ఆ సైబర్ నేరగాళ్లను పట్టుకుంటామంటున్నారు సైబర్ క్రైమ్ పోలీసులు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్, చెప్పండి. టాలీవుడ్లో ప్రముఖ హీరో మహేష్ బాబు కూతురుకు సంబంధించి ఏదైతే కొంతమంది కేటుగాళ్ళు కొన్ని మోసాలకైతే పాల్పడుతున్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మాదాపూర్ పోలీసులకైతే ఒక కంప్లైంట్ అయితే అందింది. మొత్తానికి ఏదైతే మహేష్ బాబు కూతురు ఘట్టమనేని సితార పేరుతో ఇన్‌స్టాగ్రామ్‌లో కొంతమంది ఫేక్ అకౌంట్ అయితే క్రియేట్ చేశారు. ఈ ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి చాలామందికి, అంటే ఇన్‌స్టాగ్రామ్‌లో సితారకు సంబంధించి చాలామంది సెలబ్రిటీస్ కావచ్చు, లేదంటే తమ సొంత వ్యక్తులు కావచ్చు, ఇంకా ఫ్రెండ్స్ కావచ్చు, ఇలా చాలామంది ఉంటారు. ఏదైతే ఈ ఫేక్ అకౌంట్ ఉపయోగించి వాళ్ళందరికీ కూడా ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులకు సంబంధించి కొన్ని లింక్స్ అయితే పంపించి వాళ్ళని మోసం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. వెంటనే ఈ విషయాన్ని ఏదైతే మహేష్ బాబు టీం గుర్తించడంతో ఇమ్మీడియట్గా ఘట్టమనేని నమ్రత వెంటనే మాదాపూర్ పిఎస్లో అయితే దీనికి సంబంధించి కేసు అయితే నమోదు చేశారు. ఏదైతే తన కూతురి పేరు మీద కొంతమంది ఫేక్ ఫోటో పెట్టి అలాగే ఫేక్ అకౌంట్ క్రియేట్ చేసి ఇన్‌స్టాగ్రామ్‌లో చాలామందిని మోసం చేయడానికి అయితే ట్రై చేస్తున్నారంటూ కూడా ఆ రిపోర్ట్లు అయితే కొన్ని చెప్పడం జరిగింది. అలాగే ఏదైతే ఇన్వెస్ట్మెంట్ పెట్టుబడులు లింకులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ పంపించి చాలామందిని మోసం చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారని చెప్పి కూడా ఇప్పటికే మాదాపూర్ పిఎస్లో నమ్రత కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అలాగే ఈ కంప్లైంట్ ఇచ్చిన తదనంతరం కూడా తన ఇన్‌స్టాగ్రామ్‌లోనే ఒక నోట్ అయితే విడుదల చేసింది. తన కూతురు సితార పేరు మీద కొంతమంది కేటుగాళ్ళు తన కూతురు ఫోటో పెట్టి అలాగే ఫేక్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ క్రియేట్ చేసి అందరినీ మోసాలు చేయడానికి ట్రై చేస్తున్నారు. దీనిని ఎవరూ నమ్మొద్దంటూ కూడా ఏదైతే ఇన్‌స్టాగ్రామ్‌లో తన ఒక నోట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. అలాగే మాదాపూర్ పిఎస్లో కూడా దీనికి సంబంధించి ఒక కంప్లైంట్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ కంప్లైంట్లో కూడా మెయిన్గా సితార ఒరిజినల్ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ సంబంధించి కూడా దాంట్లో ఇచ్చి అలాగే దాంట్లో అటాచ్ చేస్తూ కూడా కంప్లైంట్లు అయితే రిజిస్టర్ చేయడం జరిగింది. ప్రస్తుతం దీనిపై అయితే పోలీసులు అయితే కేసు అయితే నమోదు చేశారు. అలాగే ఇన్‌స్టాగ్రామ్కి సంబంధించి ఈ ఫేక్ అకౌంట్ ఎవరు క్రియేట్ చేశారన్న కోణంలో ప్రస్తుతం దర్యాప్తు అయితే కొనసాగుతుంది. మొత్తానికి ఏదైతే ఇప్పటికీ మనం చూడొచ్చు సోషల్ మీడియా లేదంటే ఇన్‌స్టాగ్రామ్స్ ఇలాంటి చాలా వాటిల్లో కూడా ఏదైతే చాలామంది ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి జనాలు మోసం చేయడానికి అయితే ఎంతో ట్రై చేస్తున్నారు. కొన్ని లింక్స్ పంపించి ఆ లింక్స్లో ఉన్న కొన్ని క్లిక్ చేస్తే వాళ్ళు ట్రేడింగ్ కావచ్చు, ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, ఇలాగా కొన్ని బెనిఫిట్స్ పొందొచ్చు అంటూ కూడా మెసేజ్ల రూపంలో పంపిస్తారు. అలాగే వాట్సాప్ రూపంలో, టెలిగ్రామ్ రూపంలో, అలాగే ఇన్‌స్టాగ్రామ్, సోషల్ మీడియా, ఫేస్బుక్ లాంటి అకౌంట్స్లో అయితే కూడా ఇవన్నీ మెసేజ్ ద్వారా పంపుతారు. అలాగే వీటన్నిటిని ఎవరు నమ్మొద్దంటూ కూడా ఇప్పటికే సైబర్ క్రైమ్ వాళ్ళు కూడా చెప్తున్నారు. అలాగే ఇలాంటి ఏమైనా జరిగితే ఇమ్మీడియట్గా వాళ్ళకి రిపోర్ట్ చేయాలంటూ కూడా చెప్తున్నారు. దీనికి సంబంధించి ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఏదైతే టాలీవుడ్ ప్రముఖ హీరో మహేష్ బాబు కూతురు పేరుతో కూడా ఇన్‌స్టాగ్రామ్ ఫేక్ అకౌంట్ అయితే ఈ కేటుగాళ్ళు అయితే క్రియేట్ చేశారు. మొత్తానికి దీనిపై కంప్లైంట్ రిజిస్టర్ చేసుకున్న పోలీసులు కూడా దీనిపై పూర్తి దర్యాప్తు చేస్తామని కూడా చెప్పారు. రైట్, థ్యాంక్ యూ.